హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసేది. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చుకున్నాం. ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడండి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. If you could accept Urdu, why don't we accept Hindi? What is the problem? అందుకని ఇంకొకసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తుంది. వ్యాపారానికి హిందీ కావాలి, వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది. దట్స్ మై క్వశ్చన్ ఆన్ దిస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, కుషియన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద కాదు. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేశాను. అందుకనే వన్ మోర్ టైం ఈ ప్రత్యేకమైన రోజున ఇంకొకసారి శపథం తీసుకుని इस स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प में हिंदी से प्रेम करेंगे, अपनाएंगे और आगे बढ़ाएंगे. धन्यवाद. जय हिंद, जय भारत.